తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అంతర్జాతీయ అణు పోటీలో పాకిస్తాన్ను భారత్ అధిగమించింది. 2026 జనవరి నాటికి భారత్ వద్ద అణు వార్హెడ్ల సంఖ్య 190 కాగా పాక్ వద్ద 170 ఉన్నాయి. ఈ మేరకు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం భారత్ వద్ద 190, పాకిస్తాన్ వద్ద 170 అణు వార్ హెడ్లు ఉన్నాయి. పాకిస్తాన్ కంటే భారత్ 20 అణు వార్ హెడ్లను అదనంగా కలిగి ఉంది. 2025లో ఇరు దేశాలు తమ అణ్వాయుధాలను మరింత ఆధునీకరించుకున్నాయి. గత దశాబ్ద కాలంలో భారత్ తన వ్యూహాత్మక అణు ప్రణాళికల్లో భాగంగా దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలపై దృష్టి సారించింది. అణ్వాయుధాల విషయంలో ప్రధానంగా చైనాను భారత్ దృష్టిలో ఉంచుకున్నప్పటికీ ప్రత్యర్థి పాకిస్తాన్ ద్వారా కలిగే ముప్పును తక్కువగా అంచనా వేయడం లేదని నివేదిక విశ్లేషించింది. ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 2025లో భారత సైనిక వ్యయం 8.9% వృద్ధితో $92.1 బిలియన్ చేరింది. ప్రపంచంలోని టాప్ 15 సైనిక వ్యయ దేశాల్లో పాకిస్తాన్కు చోటు దక్కలేదు. 2021-25 మధ్యకాలంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ 8.2% వాటాతో నిలిచింది. పాకిస్తాన్ 4.2% వాటాతో 5వ స్థానంలో ఉంది. పాక్తో పోలిస్తే భారత్ దాదాపు రెట్టింపు పరిమాణంలో ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు నివేదికలో సిప్రి వివరించింది. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలకు దారితీసిందని సిప్రి పేర్కొంది. దీంతో ఇరు దేశాలు ప్రత్యక్ష సైనిక ఘర్షణతో పాటు సైబర్ ఆపరేషన్లను కూడా ఏకకాలంలో ఉపయోగించాయని నివేదిక గుర్తు చేసింది. దక్షిణాసియాలో సైనిక పోటీ కేవలం సంప్రదాయ ఆయుధాలకే పరిమితం కాలేదని, లాంగ్ రేంజ్ మిసైళ్లు, ఆర్మ్డ్ డ్రోన్లు, ఏఐ ఆధారిత వ్యవస్థలు, సైబర్ సామర్థ్యాల వైపు వేగంగా మల్లుతోందని సిప్రి స్పష్టం చేసింది.